Hello friends, welcome back to my channel Shamsa Cognizance. Cognizance ante knowledge, cognizance ante awareness. As a part of that, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ రీసెంట్గా న్యూస్ పేపర్లో వచ్చింది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. లోక్పాల్ గురించి ఆర్టికల్ రీసెంట్గా హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది. మనందరికీ తెలుసు లోక్పాల్ అనే వర్డ్ గురించి బాగా ఐడియా ఉంది. అంటే 2013లో పాస్ అయిన బిల్ అది. 2013లో లోక్పాల్ అలాగే లోక్యుక్త అనే బిల్ పాస్ అయింది. ఈ లోక్పాల్ గురించి చెప్పాలంటే ఇండియాలోనే ఫస్ట్ యాంటీ కరప్షన్ ఆంబుడ్స్మన్ అంటాం. సో కరప్షన్కి వ్యతిరేకంగా ఏదైతే కరప్షన్ ఛార్జెస్ ఉంటాయో ముఖ్యంగా ఇండియాలో ఉన్న బ్యూరోక్రాట్స్పై కరప్షన్ ఛార్జెస్ కానీ ఫైల్ అయితే వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈ లోక్పాల్ బిల్ని పాస్ చేస్తారు. లోక్పాల్ లేదా లోక్యుక్త అంటారు. ఇది ఇండియాలోనే మొట్టమొదటి యాంటీ కరప్షన్ ఆంబుడ్స్మన్ అంటాం. ఇందులో ప్రైమ్ మినిస్టర్ తరహా వారిని కూడా ఇంక్లూడ్ చేశారు. దానికి డెఫినెట్గా దీన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. అయితే ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చింది అన్నది చూస్తే యాక్చువల్గా ఇప్పటిదాకా దీనికి ఒక ఫిక్స్డ్ ఆఫీస్ అంటూ లేదు. దీనికి ఇప్పుడు ఒక స్పెషల్గా ఒక సపరేట్ ఆఫీస్ని స్టార్ట్ చేస్తున్నారు. సో న్యూఢిల్లీలో నౌరోజీ నగర్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఒక బిల్డింగ్ దీనికోసం తీసుకోవడం జరిగింది. ఈ లోక్పాల్కి సంబంధించి వీళ్ళు చేయవలసిన యాక్టివిటీస్కి ఒక ప్రెమిసిస్ అనేది ఉండాలి కదా. దీనికి ఆ బిల్డింగ్కి వీళ్ళు పెడుతున్న ఖర్చు 255 crores, సుమారుగా 255 కోట్లు. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఆల్రెడీ మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాము 2019 మార్చ్ 19న ఈ ఇండియాలోనే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ లోక్పాల్గా మనం పిలుస్తాము జస్టిస్ పినకీ చంద్ర ఘోష్. సో జస్టిస్ పినకీ చంద్ర ఘోష్ అలాగే మరొక 8 మంది మెంబర్స్తో కలిపి మొట్టమొదటి ఫస్ట్ లోక్పాల్గా మనం అనౌన్స్ చేయడం జరిగింది. అయితే నేను ఇందాక చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ క్యాడర్లో ఉన్నవారు కూడా ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం దీనికి ఉంటుంది. సో ప్రైమ్ మినిస్టరే కాదు, రకరకాల ఆర్గనైజేషన్స్ చీఫ్ సెక్రటరీ పొజిషన్లో ఉన్నవారు, చైర్మన్ పొజిషన్లో ఉన్నవారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పొజిషన్స్లో ఉన్నవారు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవారిని కూడా కరప్షన్ ఛార్జెస్ పేరుతో ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఈ బిల్ అనేది మనకి కల్పిస్తుంది. అందుకే మనం దీన్ని చాలా ప్రెస్టీజియస్గా పిలుస్తాము. అయితే ఇక్కడ 3 విషయాలు నాకు సర్ప్రైజింగ్ అనిపించాయి. ఒకటి, ఖచ్చితంగా యాంటీ కరప్షన్ ఆంబుడ్స్మన్ లాంటివి ఎన్ని ఉంటే అంత మంచిది. కానీ దానికి వీళ్ళు పెట్టిన ఖర్చు 255 crores. ఎనీవేస్ దాని గురించి డిబేట్ కాదు. ఇఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ జరగనంత వరకు కూడా కరప్షన్ ఇండియాలో కంట్రోల్ చేయడం కష్టం. సో ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి గ్రాస్ రూట్స్ లెవెల్స్ వరకు మెయిన్ విజన్ ఏదైతే ఉందో అది రీచ్ అవుతుందా, ఇది చాలా కేర్ఫుల్గా స్టడీ చేయాలి. అంటే ఏ ఇంపార్టెంట్ బిల్ అయినా కూడా ఉన్నత ఆశయంతో పాస్ అయినప్పటికీ కూడా ఆచరణలోకి వచ్చేటప్పటికి అది ఒకరిద్దరి వల్ల సాధ్యపడదు. ప్రతి ఒక్కరూ దాని వెనుకుండి సపోర్ట్ చేయగలగాలి. A to Z అన్ని లెవెల్స్లో ఉన్నవారు కూడా, అటు గవర్నమెంట్లో ఉన్నవారే కాదు ప్రైవేట్లో ఉన్నవారు కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఇది నా బాధ్యత, ఇది నా దేశం కోసం నేను ముందడుగు వేసి నేను నా వంతు సహాయ సహకారాలు అందించాలి అన్న ఆలోచన రానంత వరకు కూడా ఎన్ని ఓంబుడ్స్మెన్లు వచ్చినా, ఎన్ని కమిటీలు వేసినా, ఎన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినా కరప్షన్ అరికట్టడం చాలా కష్టం. ఎందుకో కూడా చెప్తాను. ఇండియా లాంటి సిస్టంలో కరప్షన్ అనేది ప్రతి పార్ట్ ఆఫ్ ద సిస్టంలో రూట్స్ లెవెల్ నుంచి లీవ్స్ లెవెల్ దాకా ప్రతి స్టేజ్లో ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. సింపుల్గా చెప్పడానికి కొంచెం ఇట్ సౌండ్స్ వెరీ హార్ష్, బట్ స్టిల్ ద రియాలిటీ ఈస్ హార్ష్. కరప్షన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ లీగల్లీ. అంటే లీగల్గా యాక్సెప్ట్ చేస్తే ఎంతలా యాక్సెప్ట్ అవుతుందో అలా యాక్సెప్ట్ అయిపోయింది. కరప్షన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడి. ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇది ఇంత డేంజరస్ లెవెల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం కరప్షన్కి సంబంధించి మూమెంట్స్ జరగాలి. కేవలం ఒక ఆర్గనైజేషన్, 2 ఆర్గనైజేషన్స్ లేకపోతే 1-2 కమిటీస్ వేసి నామకే వాస్తే కమిటీ ఉంది ఆర్గనైజేషన్ అని చెప్తే సరిపోదు. ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా దీనికి మూమెంట్స్ అనేవి జరగాలి. అయితే ఎలా జరుగుతుంది సార్? రియాలిటీకి వచ్చేటప్పటికి
మనకి చాలా సిచ్యువేషన్స్ వస్తాయి. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, యథా రాజ్య తదా ప్రజ, యాజ్ ద కింగ్ సో యాజ్ ద పీపుల్. రూలర్స్ దగ్గర నుంచి మొదలవుతుంది. అయితే అన్ఫార్చునేట్లీ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో రూలర్సే క్రిమినల్స్గా ఉన్నారు. పొలిటీషియన్స్ మీద ఎన్నో రకాల కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. కానీ దీనికి మనం బ్లేమ్ చేయాల్సింది పొలిటీషియన్స్ని కాదు, పీపుల్. ఎందుకంటే పొలిటీషియన్స్ ఆ పొజిషన్లో ఉండడానికి పీపుల్ కారణం లేకుండా అయిందా? పీపుల్ ఓటు వేయకపోతే వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళగలరా? నో. సో హౌ కెన్ వి బ్లేమ్ పొలిటీషియన్స్? వీ హ్యావ్ టు బ్లేమ్ అవర్-సెల్వ్స్. ఇందులో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో ఏదేమైనా కూడా పీపుల్ దగ్గర నుంచి ఆ చేంజ్ అనేది రావాలి. విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్ అంటే టెంపరీ బెనిఫిట్ కోసం, తాత్కాలికంగా నా పని అవ్వడానికి నేను ఎంకరేజ్ చేసే ఈ కరప్షన్ లాంగ్ టర్మ్లో, సుదీర్ఘకాలం పాటు అది నా శత్రువు అయి కూర్చుంటుంది. ఈరోజు మనకి పెరిగిన ప్రతి ధరలు కూడా, ప్రతి కమోడిటీ యొక్క ధర కూడా, దాని వెనుక కేవలం కోవిడ్-19 పాండమికే కాదు, దాని వెనుక కేవలం రష్యా ఉక్రెయిన్ వారే కాదు, కొన్ని దశాబ్దాల పాటు మనం కామన్గా యాక్సెప్ట్ చేసేసి మన జీవితంలో ఒక భాగంగా మార్చుకొని దాని గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా మనం దాన్ని యాక్సెప్ట్ చేసేసిందే కరప్షన్. కరప్షన్ లీడ్స్ టు ఎకనామిక్ ఇంబ్యాలెన్స్. కరప్షన్ లీడ్స్ టు లాంగ్ టర్మ్ ఇన్ఫ్లేషన్. కరప్షన్ మేక్స్ ద రిచ్ రిచర్, పూర్ పూరర్. ఇది చెప్పినంత సులభమైనది కాదు, కానీ ఇట్ ఈస్ పాసిబుల్. It is possible not just with one or two people, it is possible only when everybody becomes a part of that. కానీ ఎప్పుడు కూడా ఒక సిస్టమ్ అనేది తయారైన తర్వాత పీపుల్ విల్ గో విత్ ద ఫ్లో. సో సిస్టమ్ని రూల్ చేసే వారి చేతిలో ఎక్కువ బాధ్యత ఉంటుంది. అయితే రూల్ ఎవరు చేయాలో డిసైడ్ చేసేది పీపుల్ కాబట్టి ఇండైరెక్ట్గా ఆ బాధ్యత పీపుల్ చేతిలో, ఆ ఆపర్చునిటీ పీపుల్ చేతిలో ఉంటుంది. సో మనం ఓటు వేసే పర్సన్ రైటా రాంగా, కరప్షన్ని సపోర్ట్ చేస్తున్నారా, కరప్షన్ని వ్యతిరేకిస్తున్నారా, అసలు అటువంటి ఐడియాలజీ ఉన్న పర్సనా కాదా, దాట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. మరొకసారి చెప్తున్నా, కరప్షన్ కంట్రోల్ అవ్వకపోతే లాంగ్ టర్మ్లో దాని పెనుభారం మన మీద పడుతుంది. ఖచ్చితంగా రీసెంట్గా న్యూస్ పేపర్లో వచ్చిన ఈ ఆర్టికల్ లోక్పాల్ లేదా లోక్యుక్తాకి సంబంధించిన ఇండియాస్ ఫస్ట్ ఓంబడ్స్మన్ గురించి మనం చర్చించుకోవాలి, అవసరం. కానీ కేవలం డిస్కషన్స్తో సరిపోదు. దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తాను, ఒక మంచి పని చేయడానికి మనం ముందుకు రావాలి, లేదా మనకంత టైం లేదు, మన కెరియర్లో, మన జాబ్లో, మన బిజీ లైఫ్లో, మన బిజినెస్లో మనం బిజీగా ఉంటాం. ఎందుకంటే మనందరం కూడా రిచ్ కాదు, మనందరం కూడా నీడ్ ఫర్ సర్వైవల్లోనే ఉన్నాం. సో సమయం ఉంటే మనం ముందడుగు వేసి ఆ పని చేయాలి, లేదా అట్లీస్ట్ ఆ పని చేయడానికి ముందుకు వచ్చే వారికి సపోర్ట్ అయినా చేయాలి. వీ హ్యావ్ 2 ఆప్షన్స్, డూ గుడ్ ఆర్ అట్లీస్ట్ సపోర్ట్ సమ్వన్ ఇఫ్ సమ్వన్ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ గుడ్. If I choose neither, I think I am indirectly encouraging corruption, which in turn indirectly becomes my enemy in the long run. చూద్దాం భారత లేదంటే భవిష్యత్తులో భారతదేశంలో కరప్షన్కి సంబంధించి ఎటువంటి మూమెంట్ జరిగినా కూడా, మూమెంట్ అంటే ఒక్క 1 month 2 months జరిగే అగ్రెసివ్ యాజిటేషన్స్ కాదు, సస్టైనబుల్ రెవల్యూషన్. అది పొలిటికల్ పార్టీస్ చేతిలో ఉంటుంది. బికాస్ ఒక స్టేట్లో సిస్టమ్ తయారు చేసేది పొలిటికల్ పార్టీస్. గవర్నెన్స్ విల్ క్రియేట్ సిస్టమ్ అండ్ పీపుల్ గో విత్ ద సిస్టమ్. లెట్ us see if the future is going to be positive, but at the end of the day, corruption should be controlled.